జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులం భూది చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయనితత్వాత్త జ్ఞానదం గురుమాశ్రయే. కృష్ణం వందే జగద్గురుం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. మనం శ్రీమద్భాగవతంలో తృతీయ స్కందములో అధ్యాయం 5లో 6 దాకా చెప్పుకున్నాం. 7 నుంచి చెప్పుకోవాలమ్మా. క్రీడన్ విధత్తే ద్విజగోసురాణం క్షేమాయ కర్మణ్యవతారభేదైః మనో న తృప్యత్యపి శృణ్వతాం నః సుశ్లోకమౌళే చరితామృతాని. క్రీడన్ లీలలను ప్రదర్శించుచు విధత్తే అతడు వనరించును ద్విజులు గోవులు సురాణం దేవతల యొక్క క్షేమాయ క్షేమము కర్మాణి దివ్య కర్మలు అవతారములు ఖేదై భిన్నముగా మనః అంటే మనస్సు నా తృప్యతి తనివి నొందదు అపి అయినప్పటికీ శృణ్వతాం నిరంతర శ్రవణము సహ మా యొక్క సుశ్లోక మంగళకరమగు మౌళే భగవానుని యొక్క చరితము అమృతాని అమరము. ద్విజులు గోవులు దేవతలు క్షేమము కొరకై ఉన్న వివిధ భగవతవతారముల మంగళ చరితమును గూర్చి వివరింపుము. ఆ దేవదేవుని దివ్య కర్మలను నిరంతరము శ్రవణం చేయుచున్నప్పటికీ మా మనస్సులెన్నడూను తనివి నొందబోవు. శ్రీకృష్ణ భగవానుడు ఈ విశ్వమునందు మత్స్య కూర్మ వరాహ నృసింహాది అవతారములందు ప్రకటమై ద్విజులు గోవులు దేవతల క్షేమము కొరకు వివిధములకు దివ్య కర్మలను చేయుచు ద్విజులు అంటే నాగరిక జనులు అయిన వారితోనే భగవానుడు ప్రత్యక్షముగా సంబంధమును కలిగి ఉండును. ద్విజత్వం నొందినవాడే నాగరిక మనుషుడు. స్త్రీ పురుషులకు కలయిక చే జీవుడు ఈ భౌతిక జగమ జన్మనందును. అలాగుననే మానవుడును తల్లిదండ్రుల కలయికచే జన్మను పడేను. కానీ నాగరికుడైన మనుషుడు ఆధ్యాత్మిక గురువు సంపర్కము చే మరి యొక్క జన్మనందును. అంతటా ఆధ్యాత్మిక గురువే నిజమగు తండ్రి అగును. దేహమునసిన తల్లిదండ్రులు ఈ ఒక్క జన్మకే తల్లిదండ్రులు. తదుపరి జన్మము నా వేరొక జంట తల్లిదండ్రులు కాగలరు. కానీ భగవాను ప్రతినిధిగా నమ్మపరుడు గురువు మాత్రము నిత్య జనకుడై ఉన్నాడు. ఏలైనా శిష్యుని ఆధ్యాత్మిక ముక్తి వైపునకు జీవితపు చరగమ్యము నడుపుట అనున్నది గురువు యొక్క బాధ్యత. అనగా నాగరిక మనుజుడు తప్పక ద్విజుడు కావలసి ఉన్నది. లేనిచో అతడు పశుతుల్యుడు కాగలడు. మానవ దేహమును పూర్ణత్వమునకు వృద్ధి చేయుటకై గోవు అత్యంత ముఖ్యముగు జంతువు. ఏ విధముగు ఆహారము చేతనైనను దేహం పోషించబడగలదు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానపు మర్మములను తెలుసుకున్నట్లుగా మానవ మేధస్సును వృద్ధిపరచుటకు ముఖ్యముగా ఆవు పాలు అవసరమై ఉన్నవి. నాగరిక మనుషుడు పళ్ళు కాయగూరలు ధాన్యము చక్కెర పాలు వంటి ఆహారము పైననే జీవించవలెను. అటువంటి ధాన్యాదులను ఉత్పత్తి చేయు వ్యవసాయ కర్మయందు వృషభము సహాయపడే కారణమున అది ఒక విధముగా మానవులకు తండ్రి వంటిదై ఉన్నది. ఇక మానవులకు పాలనోస్వరి కారణము గోవు తల్లి వంటిది. కనుక నాగరిక మనుషుడు గోవృషములకు పూర్ణ రక్షణము నొసగవలసి ఉన్నది. దేవతలు అంటే వత్తులోకవాసులకు జీవులు మానవుల కన్నను అత్యంత ఉన్నతులు. జీవనమునకై శ్రేష్టము ఏర్పాట్లు కలిగి ఉన్న కారణమున వారు మానవుల కన్నను అతి విలాసవంతముగా జీవనము సాగింతురు. అయినప్పటికీ వారందరూ భగవద్భక్తులే.
ఆత్మానుభవం కొరకై ఉన్న ఈమిత జీవనమునకు ప్రత్యక్షముగా బాధ్యులకు నాగరిక మనుజుడు గోవు దేవతలైన వారికి రక్షణ నొసగుడు కొరకే భగవానుడు మత్స్య కూర్మ వరాహ నారసింహాది వివిధ రూపములను అవతరించును. ఆత్మానుభవముకై బద్ధజీవులందరూ అవకాశము పడే రీతిలో ఈ భౌతిక సృష్టి విధానమంతయు ఏర్పాటు చేయబడినది. అటువంటి ఏర్పాటు యొక్క లాభం లేనివాడు దేవత లేదా నాగరిక మధ్యుడు అని పిలువబడును. అట్టి ఉన్నతముకు జీవనము కొనసాగించుటకు సహాయపడుటకే గోవు ఉద్దేశింపబడినది. ద్విజులైనట్టి నాగరిక మనుజులు గోవులు దేవత రక్షణ కొరకై శ్రీకృష్ణ భగవాను వనరించిన లీలలన్నీను దివ్యములు. మంచి చరిత్రలను కథలను వినుటకు మానవుడు కుతూహలుడై ఉండును. కనుకనే వికాసం నొందిన వాని అభివృద్ధులను సంతృప్తిపరచుటకై మార్కెట్టునందు పెక్కు పుస్తకములు పత్రికలు దినపత్రికలు లభ్యమవుతున్నది. కానీ ఒక్క మారు పఠించగానే అటు ఆత్మీయమునందు ఆనందం చెప్పబడిపోను. కనుకనే వాటిని పదే పదే పఠించుటయందు జనులు ఎట్టి అభివృద్ధిని కనబరచరు. నిజమునకు దినపత్రికలను వారు గంట కన్నను తక్కువ సమయంలో చదివేసి చెత్తకుండీలో పారవేయదు. ఇతర లౌకిక వాత్మయము విషయమును పట్లే జరుగును. కానీ భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం వంటి దివ్యవాత్మయపు సొగసు ఎట్టిదనగా అవి ఎన్నడూనూ పాతపడవు. నాగరిక మనుషునిచే ప్రపంచమునందు అవి గత 5,000 సంవత్సరములుగా చదువుకొడుచున్నను. అవి ఏమాత్రము పాతపడలేదు. విద్వాంసులకు భక్తులకు అవి నిత్య నూతనములుగా నుండును. భగవద్గీత మరియు శ్లోకములను నిత్యం వల్లించినను వీరుని వంటి భక్తులకు తనివి తీరలేదు. మైత్రేయుని కలుసుకుంటారా పూర్వము విదురుడు కృష్ణలీలను పెక్కు మాటలు విని ఉండవచ్చును. అయినను వాని వినట్లో అతడు ఎన్నడును తనివి నొందనందున వాటిని తిరిగి వల్లింపమని కోరాను. శ్రీకృష్ణ భగవానుని మహిమాన్వితమకు లీలల దివ్య స్వభావం ఇదియే. అది ఒకసారి విన్నాం రామాయణం, ఒకసారి విన్నాం భారతం, ఒకసారి విన్నాం భాగవతం కాదు, ఎన్నిసార్లు విన్నా అది దానికి తనివి తీరదనమాట. అలాగా వింటూనే ఉన్నాం. అది వాటిలో భక్తం అందులో కృష్ణ భగవాన్ యొక్క లీలలు ఈ భాగవతంలో అమ్మ ఏదైనా రామాయణం అయితే రాముడు భగవంతుడికి సంబంధించినవి అవతారాల యొక్క గొప్పతనాన్ని అమ్మ. తర్వాత యైస్తత్వభేదైరధి లోకనాథో లోకాన్ సహ లోకపాలాన్ అచిక్లపద్యత్రహి సర్వసత్వ నికాయ భేదోధికృతః ప్రతీతః. ఎవని ద్వారా తత్వ సత్యము ఖేదై భేదము ద్వారా అధిలోకనాథ రాజులకు రాజు లోకాన్ లోకములు అలోకాన్ అధోలోకములు సహా పాటుగా లోకపాలాన్ 4 రాజులు ఏర్పాటు చేయబడిన ఎత్ర వేణి ఎందైతే హి నిశ్చయముగా సర్వ సత్వ స్థితి గాయ జీవులు భేదము అధికృత ఆక్రమించను ప్రతీత ఆ రీతి ప్రతీతమగును. గుణకర్మలను అనుసరించి జీవులందరూ స్థితిని కలిగి ఉండేది వివిధ లోకాలోకములను అదిలో వివిధ రాజులను పాలకులను సైతము అతడు సృష్టించను. రాజులందరికీ శ్రీకృష్ణ భగవానుడే ప్రధాన రాజు. అన్ని రకములకు జీవుల కొరకు ఆ దేవదేవుడే వివిధ లోకములను సృజించను. వివిధ రకములకు మానవులు వాసము కొరకై ఈ లోకమునందున వివిధ ప్రదేశములు కలవు. ఎడారులు, మంచు ప్రాంతములు, కొండ లోయలు వంటి వివిధ ప్రదేశములు ఇచ్చట కలవు. తమ పూర్వ కర్మానుసారము కలిగినట్టి వివిధ గుణములను కూడిన పలు రకపు జనులు ఆయా స్థానములను ఉన్నారు. మనుషులు అరేబియా ఎడారులోనూ ఉన్నారు, హిమాలయ పర్వత లోయలలోనూ ఉన్నారు. కానీ ఈ 2 ప్రదేశముల వారు ఒకరితో ఒకరు పోలరు. ఇక మంచు ప్రాంతం వారును వేరు నుండి భిన్నముగా నుందరు. అదేవిధంగా ఇంకనూ పలు లోకములు కలవు. భూమికి క్రిందుగా పాతాళ లోకం వరకు గల లోకములన్నీను వివిధ రకములు జీవులతో నిండి ఉన్నవి. ఏ లోకము కూడా శూన్యముగా లేదు. కానీ నేటి కాలము నవమాత్ర శాస్త్రజ్ఞులు మాత్రము లోకములన్నీను ఖాళీగా ఉన్నవని తప్పుగా ఊహించుచుండును.
జీవులు సర్వగతులని ప్రతి చోటను కలరని శ్రీకృష్ణ భగవానుడు పలికినట్లుగా మనం భగవద్గీత యందు గాంచగలము. అనగా ఇతర లోకములందును మనవలనే తల్లోకవాసులకు కలరనుట ఎందు ఎట్టి సందేహము లేదు. కొన్ని మార్లు వారు మనకన్నను అధికము మేధస్సు ఐశ్వర్యములను సైతం కూడి ఉండవచ్చును. అధిక మేధస్సు కలిగిన వారి కొరకు గల జీవన స్థితులు ఈ ధరణిపై గల స్థితుల కన్నను అధిక విలాసవంతముగా నుండును. సూర్యకాంతి చేరినటువంటి లోకములను కలవు. తమ పూర్వకర్మానుసారముగా అతడు జీవించవలసిన జీవులు ఆ ప్రాంతమును ఉందురు. వివిధ జీవన స్థితులకు సంబంధించిన ఆ ప్రణాళికలన్నీ దేవదేవుని చేతనే తయారు చేయబడును. మరింత జ్ఞాన వికాసం కొరకై దానిని వర్ణింపమని మైత్రేయుని విదురుడు అర్థించెను. తర్వాత ఏన ప్రజానాముత ఆత్మకర్మ రూపాభిధానాహం చ విదాం యదత్త నారాయణో విశ్వసృగాత్మయోని రేతక్షణో వర్ణయ విప్రవర్య. ఏన దేనిచే ప్రజానాం జన్మించిన వారి యొక్క ఉత కూడా ఆత్మకర్మ నిశ్చితమైన కర్మము రూపలక్షణములు అభిధానాం యత్నములు చ కూడా భిదాం భేదము వ్యదత్త వెదజల్లేను. నారాయణ దేవదేవుడు విశ్వసృష్టికర్త ఆత్మయోని స్వతసిద్ధుడు. ఏతత్ వీనన్నింటినీ చ కూడా నహ మాకు వర్ణయ అంటే వర్ణింపుడు విప్రవర్య. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, విశ్వ సృష్టికర్త మరియు స్వతసిద్ధుడు నగు నారాయణుడు ఏ విధముగా గుణములను కర్మలను రూపములను లక్షణములను వివిధ జీవనామములను భిన్నముగా సృజించను దయచేసి వివరింపుడు. ప్రతి జీవుడును ప్రకృతి గుణముల దృష్ట్యా నున్నటువంటి తన సహజ ప్రవృత్తి అందే నిలిచియుండును. గుణములను అనుసరించే అతని కర్మ వ్యక్తమవుతుండను. అతని కర్మను అనుసరించే రూపము దేహ లక్షణములు రూపొందుతుండును. ఇక దేహ లక్షణములను బట్టి అతనికి నామం వసగబడును. ఉదాహరణకు ఉన్నత తరగతి జనులు తెల్లవారు శుక్ల కాగా తక్కువ తరగతి వారు నల్లవారు. జీవితం అంటే తెలుపు నలుపు ధర్మముల దృశ్యానే ఈ తెలుపు నలుపు విభాగము కలదు. పుణ్యకర్మలే జీవుని ఉన్నత వంశమునందు జన్మించినట్లుగా చేయను. ఆ విధముగా అతడు ధనవంతుడుగా అనుగుటకు విద్వాంసుడుగా అనుగుటకు సుందరముగు దేహ లక్షణములను పొందుటకు ఉత్తమ జన్మము బడయను. పాపకర్మలు జీవుని నీచకులమున జన్మించినట్లుగా చేయను. ఆ విధముగా అతడు ఎల్లప్పుడూ కొరతనే కలిగి ఉండటకు మూర్ఖునిగా లేదా విద్యాహీనునిగా నగుటకు వికారము జయలక్షణములను పొందుటకు నీచ జన్మను పొందును. దేవదేవులకు నారాయణుచే కలుగజేయబడిన ఈ జీవులు నడుమ భేదము వివరించమని విదుడు మైత్రేయుని అర్థించెను. తర్వాత పరావరేషాం భగవన్ రతాని శ్రుతాని మే వ్యాసముఖాదభీక్షణం అతృప్నుమక్లుప్లసుఖావహానాం తేషామృతే కృష్ణకథామృతౌ ఘాత్. పరా ఉన్నతమైనది, అవరేషాం ఈ గౌణ విషయములకు భగవన్ ప్రభు గనుడా, వ్రతాని కర్మలు శృతాని వింటిని మే నేను వ్యాసదేవుని ముఖత అభీక్షణం పలుమార్లు తృప్తుడనైతిని క్షుల్ల కొద్దిగా సుఖ ఆవహానం సుఖమును కొద్దిగా కలిగించినట్టుది. తేషాం వాణిలో రుతే మినహా కృష్ణ కథా
అంటే కృష్ణ కథలు అమృతౌఘాత్, అమృతము ద్వారా ప్రభు మానవ సమాజమునందరి ఈ ఉన్నత నీచ స్థితులను గూర్చి వ్యాసదేవుని ద్వారా నేను పెక్కుమార్లు విని ఉంటుని ఆ గౌణ కథా విషయముల ఎడ మరియు వాటి వలన కలిగే ఆనందము నెడ పూర్తిగా తృప్తుడనైతిని. కానీ కృష్ణకథామృతము విషయమున అవి నన్ను సంతృప్తిని చేయజాలకపోయినవి. సాంఘిక చారిత్రక వర్ణనములను వినుటయందు జనులు అధిక అభిరుచిని కలిగి ఉండేది కారణమున వ్యాసదేవుడు పురాణములను మహాభారతం వంటి పెక్కు గ్రంథములు రచించను. జనసామాన్యముకు ఆ గ్రంథములు పఠన విషయమై ఉన్నవి. భౌతిక అస్తిత్వబద్ధ జీవనమునందు మరుపునకు గురి అయిన భగవత్ చైతన్యమును పునర్జీవింప చేసుకొనుటకే అవి రచింపబడినవి. అట్టి ఆత్మైపు నిజ ప్రయోజనము జనుల భగవత్ చైతన్య భావములను పునర్జీవింపజేయుటయే కానీ విస్తారముగా చారిత్రాత్మక విషయములను వర్ణించడం కాదు. ఉదాహరణకు మహాభారతమున్నది కురుక్షేత్ర యుద్ధము చరిత్రము. అది మానవ సంఘమునందలి సాంఘిక రాజకీయ ఆర్థిక సమస్యలకు సంబంధించిన విషయములచే నిండిన కారణమున సామాన్య జనులు దాన్ని పఠింతురు. కానీ నిజమునకు మహాభారతములోని అతి ముఖ్య భాగము భగవద్గీతయే. కురుక్షేత్ర యుద్ధము చారిత్రాత్మక వర్ణనలతో పాటుగా భగవద్గీత అప్రయత్నముగా చదువులకు బోధింపబడును. లౌకికముకు సాంఘిక రాజకీయ జ్ఞానము చే తాను పూర్తిగా తృప్తి పొందుతున్ననియు మరియు వాటి యందు తనకు ఎట్టి అభిరుచి లేదనియు విదుడు మైత్రేయునకు వివరించెను. శ్రీకృష్ణ భగవానునికి సంబంధించిన దివ్య కథా విషయమును వినుటకు అతడు పరమోత్కంఠతను కలిగి ఉన్నాడు. పురాణములు మహాభారతము వంటి వాటి యందు ప్రత్యక్షముగా కృష్ణుని గూర్చి కథా విషయం అతి తక్కువగా ఉన్నందున వానిచే అతడు తృప్తి నొందక కృష్ణుని గూర్చి అధికముగా తెలుసుకొనగోరెను. కృష్ణ కథ దివ్యమైనది. అట్టి కథా విషయం వినట్లో ఎన్నడూనూ తనివి తీరదు. కృష్ణ కథ శ్రీకృష్ణుడు పలికిన వచనములు అయిన కారణముననే భగవద్గీత ముఖ్యమైన అదై ఉన్నది. కురుక్షేత్రమునకు సంబంధించిన కథ ప్రజానీకమునకు మిగుల ఇష్టము కావచ్చును. కానీ భక్తి యోగమునందు మిగుల పురోగమించిన విదురుని వంటి మహాత్మునికి మాత్రము కేవలము కృష్ణ కథ మరియు కృష్ణ కథతో జోడింపబడినది మాత్రమే ప్రియమయుండును. విదుడు మైత్రేయుని నుండి సమస్తమును వినగోరెను. కొరకని అతడు దానిని గూర్చి మైత్రేయునితో విచారణ కావించెను. కానీ ఆ విషయంలో నేను శ్రీకృష్ణుడితో సంబంధం కలిగి ఉండవలని మాత్రం అతడు వాంఛించను. ఎంత కలవను దహించినను అగ్ని తృప్తి చెందినట్లుగా కృష్ణుని గూర్చి ఎంతగా శ్రవణం చేసిన విశుద్ధ భక్తుడు తనివి నొందగోడు. సాంఘిక రాజకీయ సంఘటనలకు సంబంధించిన చారిత్రాత్మక విషయములు మరియు వర్ణనలు శ్రీకృష్ణునితో సంబంధములు కలిగినంతనే దివ్యములు కాగలవు. లౌకిక విషయములను ఆధ్యాత్మికతలోనికి మార్పు విధానం అదియే. ప్రపంచ కర్మలన్నీ కృష్ణ కథతో జతగూర్చబడినచో ప్రపంచమంతయు వైకుంఠముగా మారిపోగలదు. ప్రపంచమునందు రెండు ముఖ్యమైన కృష్ణ కథలు వ్యవహారమును నందున్నవి. అవి భగవద్గీత, శ్రీమద్భాగవతము అన్నవి. శ్రీకృష్ణుడిచే పలుకబడినందున భగవద్గీత కృష్ణ కథగాను, కృష్ణుని గూర్చి వర్ణించిన కారణం శ్రీమద్భాగవతము కృష్ణ కథ అయినది. ఎటువంటి భేదభావము లేకుండా కృష్ణ కథను ప్రపంచమంతటను ప్రచారము కావింపుమని చైతన్యులు మొదలు మహానుభావులందరూ కూడా తమ శిష్యులకు ఉపదేశించింది. కృష్ణ కథ యొక్క దివ్య ఘటన ఆ యొక్క దివ్య ఘనత ప్రతి ఒక్కరు నీ భౌతిక కల్మషం నుండి పరిశుద్ధులను చేయగలుగుటే అందులోకి కారణము. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.